పౌర్ణమి రోజున ఎర్లీ మార్నింగే లేచి అమరావతి అయితే వెళ్ళాము. వెళ్ళగానే నది స్నానం చేసేసి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. దర్శనం చాలా ఫ్రీగానే అయిపోయింది. కానీ నేను అక్కడ వీడియోస్ ఏవి తీయడానికి కుదరలేదు. మేము అక్కడ నుంచి తర్వాత అనంతవరం వెళ్ళాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని. స్వామివారు వచ్చేసరికి ఇక్కడ కొండపైన ఉంటారు. ఇక్కడ మనకి తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే పూజలు జరుగుతాయో అలానే జరుగుతాయి. ఇక్కడ టైం షెడ్యూల్ కూడా ఉంది. మీకు నేను తర్వాత ఇంకో షార్ట్లో పెడతాను. తర్వాత మనం గుడి లోపలికి ఎంటర్ కాగానే కింద నాగవేశ్వర వారి పుట్ట ఉంటుంది. పుట్ట మీద చూడండి గడ్డి అంత పచ్చగా మొలిచిందో. తర్వాత మనకి ఇది వచ్చేసరికి 1978లో స్థాపించారని ఉంది. అంటే ఈ శిలా విగ్రహం స్థాపించారని చెప్పేసి ఉంది. నేను 6 years బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ మెట్లు అనేవి చాలా చిన్నగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మెట్లు అనేటి వాటిని పెద్దవి చేసి వాటిపైన మార్బుల్స్ వేస్తున్నారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. ఇక్కడ పైన వచ్చేసరికి చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా ఖాళీగా అయితే ఉంది. మనకి లోపల వీడియోస్ ఎలో లేదు కాబట్టి ఇక్కడ బయట నుంచే నేను వీడియో తీశాను నార్మల్గా. కానీ చాలా ప్లేస్ ఉంది. మనకి ఇక్కడ మెట్లు మార్గమే కాదు, కొండపైకి రావడానికి బైక్ మార్గం కూడా ఉంది. మేము తర్వాత వచ్చేసరికి వైకుంఠపురం వెళ్ళాము. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారి స్వయంభూగానే వెలిచారు. మనం కింద స్టార్టింగ్లో ఇంకో గుడి ఉంటుంది, కానీ నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. తర్వాత మెట్లు స్టార్టింగ్లో వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. స్వామివారిని దర్శించుకొని తర్వాత మెట్లెక్కాము. ఇక్కడ మెట్లెక్కేటప్పుడు మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి అవతారాలు ఉంటాయి. వరుసగా మనకి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ పైన వచ్చేసరికి కొండమ్మటగానే మనకి ఇక్కడ కృష్ణానది కూడా ప్రవహిస్తుంది. మనం ఇక్కడ కింద స్నానం చేయడానికి మెట్లు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి కిందకైతే వెళ్ళొచ్చు. తర్వాత పూర్తిగా కొండపైకి వచ్చాక ఆంజనేయ స్వామి వారు పక్కనే నాగేశ్వర స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. వారి పక్కనే గరుడ స్వామి వారు కూడా ఉంటారు. వాళ్ళకి నమస్కరించుకొని మనం అయితే పైకి వెళ్ళాము. లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను లోపల వీడియో అయితే ఏం చూపించట్లేదు. నార్మల్గా బయట గుజ్జస్తంభం చూడండి ఎంత హైట్లో ఉందో. భక్తులు పూజలు చేసుకుంటున్నారు, కొంతమంది ఒత్తులు ఇస్తున్నారు. మనకి ఇక్కడ పైనుంచి లొకేషన్ అయితే చూడండి
ఎంత హైట్‌లో ఉంటే మనకి ఇలా కానొస్తుందో.